అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో ఎక్కువగా చాలామంది సోరియాసిస్ స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు. యూజువల్గా ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే కనుక మన బాడీలో ఎప్పుడైతే ఎపిడెర్మల్ సెల్స్ రేంజ్ అనేది నార్మల్ సెల్స్ రేంజ్ కంటే ఎప్పుడైతే సెల్స్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకు సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అటాక్ అవుతుంది. ఇది మనకి యూజువల్గా ఏంటంటే ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాం. సో మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, సోరియాసిస్ స్కిన్ డిసీజ్ సిమ్టమ్స్కును నార్మల్ వేరే టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ సిమ్టమ్స్కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో సోరియాసిస్ స్కిన్ డిసీజ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే కనుక మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ప్యాచెస్ అనేటివి మనకి బాడీ పైన ఎక్కడైనా రావచ్చండి. ప్యాచెస్ అనేటివి స్పెషల్గా అంటే కనుక మనకి యూజువల్గా ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పేసి, పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటాయండి. సో యూజువల్గా మనకి ఏంటంటే ప్యాచెస్ ఎక్కడైనా రావచ్చు మన బాడీ పైన. ప్యాచెస్ వచ్చిన చోట మనకి సివియర్గా ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఈ సివియర్గా దురదగా అనిపిస్తూ ఉంటుంది, మంటగా అనిపిస్తూ ఉంటుంది ప్యాచ్ ఉన్న చోట. నెక్స్ట్ మనకి అక్కడ ప్యాచ్ ఉన్న చోట మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, మనకి క్రాక్స్ అనేటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రాక్స్ ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల మనకి బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రాక్స్ నుంచి బ్లడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్లో యూజువల్గా కొన్నిసార్లు మనకి స్కిన్ ప్యాచెస్ అనేటివి ఎక్కువగా సివియర్గా ఉన్నప్పుడు మనకి పస్ డిశ్చార్జ్ లాంటిది, దాన్ని పస్లర్ సోరియాసిస్ అనేసి అని అంటాం. ఆ ప్యాచ్ చుట్టూ సర్క్యులర్ షేప్లో మనకి పస్ లాంటిది కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది, దాన్ని మనం పస్లర్ సోరియాసిస్ అనేసి అని కూడా అంటాము. నెక్స్ట్ మనకి ఈ ప్యాచెస్ ఉన్న చోట మనకి పొట్టులాగా రాలడం, మెయిన్గా అయితే కనుక మనకి సోరియాసిస్లో స్కిన్ ప్యాచెస్ అనేవి డ్రై అయిపోతాయి, ఇచ్చింగ్ సివియర్గా ఉంటుంది, మనకి పొట్టులాగా రాలడం అనేది ఎక్కువగా చూస్తాము. సోరియాసిస్ స్కిన్ డిసీజ్లో దురద పెట్టినప్పుడు మనం ఇచ్చింగ్ చేస్తున్నప్పుడు పొట్టులాగా పౌడరిష్ లాగా రాలుతూ ఉంటుంది వైటిష్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు స్కిన్ లుక్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. అది మనకి సిల్వరిష్ వైటిష్ ఫ్లేక్స్ లాగా, అంటే సిల్వరిష్ వైటిష్ లుక్ లాగా స్కిన్ అనేది షైనీ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం సోరియాసిస్ స్కిన్ డిసీజ్లో చూస్తాము. సో ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక వాళ్ళకి 100% పర్మనెంట్ సొల్యూషన్ అంటే మాత్రం హోమియోపతి ఈజ్ ద బెస్ట్ మెడిసిన్స్ అండి. వై? బికాస్ అలోపతిలో మనం ఎన్ని రకాల ఆయింట్మెంట్స్ అప్లై చేసినా, స్టీరాయిడల్ మెడిసిన్స్ ఎన్ని తీసుకున్నా కూడా అది టెంపరీ రిలీఫ్ మాత్రమే. అది మనకి అది అప్లై చేసినంత వరకు మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ 1 డే స్టాప్ చేయగానే మళ్ళీ రిటర్న్ బ్యాక్ మనకి స్కిన్ ఇచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి దానికైతే కనుక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా తగ్గాలి, మనకి పర్మనెంట్ ఏ ట్రీట్మెంట్లో ఉంటుందంటే అది కేవలం హోమియోపతి మెడిసిన్స్లోనే అవైలబుల్గా ఉందండి. హోమియో మెడిసిన్స్ అనేటివి మనకి కంప్లీట్లీ న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండవండి. ఇవి కంప్లీట్లీ 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు, మనకు 100% రిజల్ట్ ఉంటుంది. మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ లక్షణాలకి ట్రీట్మెంట్ అనేది తీసుకోకూడదు. సో ఎప్పుడైనా మనకి 100% ట్రీట్మెంట్ రావాలి అంటే కనుక డిసీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి రూట్ కాజ్ నుంచి. అప్పుడే అది ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా తగ్గిపోయే అవకాశం అనేది 100%గా ఉంటుంది. అది కేవలం హోమియో మెడిసిన్స్లోనే అవైలబుల్గా ఉందండి. ఎవరైనా ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.